నన్ను కూడా వారు ఆహ్వానించడం జరిగింది. సరే, ఆ తర్వాత ఇక్కడ అనుకోకుండా మరి వరద వాతావరణం రావటం, అందుకని నేను ఇమీడియట్గా 2 గంటలకే మళ్ళీ ఫ్లైట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా. అందుకని నాకు అక్కడ మాట్లాడే అవకాశం దొరకల. రేవంత్ రెడ్డి గారు ఆయనకున్న ఇతర పనుల వలన 1 గంట ఆలస్యంగా రావటం వలన నా విమానానికి సమయం వచ్చినందువల్ల నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయా, మాట్లాడలేకపోయా. నువ్వు సముచితమైన ప్రశ్న వేసావు కాబట్టి నేను అక్కడ మాట్లాడాలనుకున్నది. ఇవాళ కూడా అక్కడ సమావేశాలు ఉన్నాయి, నేను చెప్తా, ఇప్పుడు మీడియా ముఖంగానే చెప్తా. కమ్మవారంటే నాకు ఎందుకు గౌరవం అంటే బ్రాహ్మణులలోని జ్ఞానం, క్షత్రియులలోని పౌరుషం, వైశ్యులలోని వ్యాపార దక్షత, ఈ 3 డిస్టింక్ట్. క్షేత్రం ఉన్నవాడికి జ్ఞానం రేరుగా ఉంటుంది, బట్ తక్కువగా ఉంటుంది. ఇది ఉన్న వాళ్ళకి వ్యాపార దక్షత మరీ తక్కువగా ఉంటుంది. కానీ ఈ 3 సుగుణాలు కలగలిపిన ఒక కమ్యూనిటీ ఉంది అంటే ఖచ్చితంగా అది కమ్మవారే అని చెప్పి నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను. ఏ రంగం చూసినా మీరు హోటల్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, అంటే సినిమా రంగం అంటే మెజారిటీ హీరోస్, డైరెక్టర్లు, థియేటర్ ఓనర్స్, అలాగా మరి ఐటీ రంగంలో చూసుకుంటే ప్రపంచాన్ని మొన్న మైక్రోసాఫ్ట్ మరి కొద్ది గంటలు అలా విండోస్ పనిచేయకపోతే దేశం అతలాకుతలం అయిపోయింది, ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. మరి అటువంటి ప్రపంచాన్ని శాసించే మైక్రోసాఫ్ట్ సంస్థ గ్లోబల్ నాయకుడు మన తెలుగువాడు, కమ్మవాడు. సైన్స్లో, ఈవెన్ మిలిటరీలో మీరు కొన్ని రాష్ట్రాల వాళ్ళు, మనం పేర్లు చెప్పుకుంటే బాగోదు, కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు మిలిటరీలో కూడా ఉండరు. మిలిటరీలో జనరల్స్ చేశారు, జనరల్ ఆఫ్ మిలిటరీ కృష్ణరావు, అలా ఎందరో అన్ని రంగాల్లో సైన్స్ కానీ, ఫైనాన్స్ కానీ, అన్ని రంగాల్లో విదేశాల్లో కూడా స్థిరపడిన తెలుగువారిలో ఎక్కువ మంది. అలాగే మరి ఎక్కడైనా ఒక మంచి ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ కానీ వస్తే అక్కడ వెళ్ళి ఇక్కడ 1 ఎకరం అమ్మి అక్కడ 10 ఎకరాలు తీసుకుని వారి వ్యవసాయ పద్ధతుల్ని అక్కడ ఉన్నవారందరికీ కూడా నేర్పి ఆ ఏరియానే మరి ఒక అభివృద్ధి చెందిన ప్రదేశంగా తీర్చిదిద్దటంలో అంటే వారికున్న ధైర్యం. ఉన్న ఊరు వదలాలంటే ఎవరికైనా భయం. అంటే ఇప్పుడు ఉన్న ఊర్లో ఎవరో లేరు, వేరే ఊర్లోకి వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన వ్యవస్థని ఎవరు చచ్చిపోయేటప్పుడు పట్టుకెళ్ళేది లేదండి. దే ఆర్ వెల్త్ క్రియేటర్స్. దే హ్యాడ్ గివెన్, దే ఆర్ క్రియేటెడ్ వెల్త్, దే హ్యాడ్ గివెన్ ఆపర్చునిటీస్. సో దానివల్ల ఇంకెందరో కూడా బాగా బాగుపడ్డారనేది నా విశ్వాసం. అటువంటి ఒక మంచి, ప్రతి దాంట్లోనూ ఒకళ్ళు ఇద్దరు చెడ్డవాళ్ళు ఉంటారు ప్రతి కులంలో, కానీ మంచి వాళ్ళు, కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు అతి ఎక్కువగా, సోంబేరులు, సోమరిపోతులు అతి తక్కువగా ఉన్న కొద్ది కమ్యూనిటీస్లో కమ్మ సామాజిక వర్గం అనేది అతి ముఖ్యమైన సామాజిక వర్గం. నోబడీ కెన్ ఇగ్నోర్ దట్ కమ్యూనిటీ. ఓకే, సమ్ పీపుల్ మే నాట్ రెస్పెక్ట్ దట్ కమ్యూనిటీ, బట్ నోబడీ షుడ్ ఇగ్నోర్ దట్ కమ్యూనిటీ. అటువంటి